నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు స్పెషల్ వంటకం ఏంటంటే మనకు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా. ఉగాది పండుగకు ప్రత్యేకంగా చేసుకునే రాయలసీమ స్టైల్లో ఓలిగలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన తెలుగు ప్రజలందరికీ కూడా న్యూ ఇయర్ ఉగాది నుండే స్టార్ట్ అవుతుంది. మనము ఉగాదికి ముఖ్యంగా ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామో అదే విధంగా ఓలిగలు కూడా చేసుకుంటాము. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ముందుగా నా తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఓలిగల కోసం ముందుగా శనగబేడలను 1 కప్పు తీసుకుంటున్నాను. ముందుగా మనము శనగబేడలకి ఏమైనా రాళ్ళు అలా ఏమైనా ఉన్నాయేమో చూసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు వేసి మంచిగా కడుక్కున్న తర్వాత ఒక 2-3 సార్లు అట్లా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి నానబెట్టేయాలి. మనకు టైం ఉన్నిందనుకో 1 గంట అయినా నానబెట్టుకోవచ్చు, 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు. టైం లేదనుకో ఒక 20 నిమిషాలు, ఒక అరగంట నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి పక్కన నాననివ్వాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే గనక గోధుమ పిండితోనే చేస్తున్నాను ఓలిగలు. మామూలుగా మైదా పిండి వేస్తే పగిలిపోకుండా ఉంటుంది ఓలిగ అనేది. కాకపోతే నేను ఇక్కడ గోధుమ పిండే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పూరీ పిండి, గోధుమ పిండి. ఈ పిండి వచ్చేసి పూరీ పిండి. తర్వాత అయితే కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం పిండి కలిసే విధంగా కలిపేసుకోవాలి. నెయ్యి అలాగే ఉప్పు. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిండి మనం చపాతీ పిండికి పూరీ పిండికి ఏ విధంగా కలుపుతామో అదే విధంగా కలపాలి. కాకపోతే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత అయితే కొంచెం నీళ్లు తక్కువైతే వేసుకొని మొత్తం బాగా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. మొత్తం చేత్తో ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఓలిగలు అంటారు, ఇంకొక చోట్ల బొబ్బట్లు అంటారు, పూరన్ పోలి అంటారు, ఇంకా కొన్ని రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఓలిగల్ని. మా సైడ్ మాత్రం మేమైతే ఓలిగలనే అంటాము. తర్వాత అయితే ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పిండిని బాగా కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలి. మనకు టైం ఉన్నట్లయితే ఒక అరగంట నుండి 1 గంట 2 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. టైం లేదంటే మనం పండగ పూట ఎక్కువగా హడావిడిగా చేసుకుంటూ ఉంటాం కదా, కాబట్టి ఒక అరగంట 20 నిమిషాలు నానే సరిపోతుంది. ఇది నానేలోపు మనకు కుక్కర్లో శనగపప్పు వేసి విసిల్ వచ్చేలోపు ఇది నానిపోతుంది. ఇంకా తర్వాత శనగబ్యాలు నానింటాయి కదా, ఇవి వచ్చేసి నేనైతే డైరెక్ట్గా వాటర్ తీసేసి మొత్తం శనగబ్యాలు మొత్తం కూడా కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మనం కుక్కర్లో కాకుండా కూడా డైరెక్ట్గా అయినా ఉడకబెట్టుకోవచ్చు. మనం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి మనం కుక్కర్లో వేస్తూ ఉంటాం కదా. ఇవి ఆల్రెడీ నానే కాబట్టి కొంచెం నార్మల్గా పొయ్యి మీద పెట్టినా కూడా ఉడికిపోతాయి. కాకపోతే ఇక్కడ మనకు ఫాస్ట్గా అవ్వాలి కదా పండగ పూట, అందుకనేసి నేను కుక్కర్లో వేస్తున్నాను. నీళ్లు మాత్రము మనం ఎక్కువగా రసము అలా చేసుకోవాలనుకున్నా అలా ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు ఆడికాడికి వేసుకోవాలంటే మనకు ఆల్రెడీ శనగపప్పు నానింటుంది కాబట్టి శనగపప్పు పైకి కొంచెం కనిపిస్తే సరిపోతుంది నీళ్లు. మళ్ళీ ఎక్కువ వేసామంటే మళ్ళీ వంచేయాలి. అంటే మనకు బొప్పట్లకి నీళ్లు లేకుండా చూసుకోవాలి, తేమ ఉండకుండా. తర్వాత వచ్చేసి ఇవి విజిల్ వచ్చేసింది కదా. తర్వాత అయితే చల్లారే లోపు నేను ఇక్కడైతే బెల్లంని బాగా కట్ చేసుకుంటున్నాను, తురుముకుంటున్నాను. ఈ బెల్లం అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మంచి బెల్లము, బాగుంది. అలాగే మనము హెల్త్కు పాత బెల్లం తీసుకుంటే చాలా మంచిది. మనము శనగపప్పు 1 కప్పు తీసుకున్నాం కదా, అలాగే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా తక్కువ తినే వాళ్ళైతే స్వీట్ ఇంకొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. 1/4 కప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ విజిల్ వచ్చేసి పప్పు అయితే ఈ విధంగా ఉడికింది. ఇక్కడైతే కనుక నేను వాటర్ ఏం వంచలేదు. శనగపప్పులో నీరు ఉన్నట్లయితే విజిల్ తీసిన వెంటనే వంచేసుకోవాలి. స్టైనర్ లో వేసేస్తే వాటర్ మొత్తం కూడా కిందికి పడిపోతాయి. అప్పుడు మనకు శనగపప్పు తేమ ఉండకూడదు, ఎందుకంటే ఎక్కువ మెత్తగా అయిపోతుంది కాబట్టి. ఇంకా తర్వాత బెల్లం వేసి కలిపిన తర్వాత పప్పు గుత్తితోనే ఈ విధంగా మెత్తగా చేసేసాను. ఇంకా తర్వాత అయితే గనక ఇలాచి, మనకు స్వీట్ అంటే ఇలాచి వేస్తే ఆ స్వీట్ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఇలాచిని కూడా మెత్తగా నూరేసి ఈ విధంగా పొడి చేసుకున్నాను. తర్వాత ఈ పొడిని కూడా మనం మెత్తగా రుద్దుకున్న పూర్ణం పిండిలో వేసేసుకోవాలి. తర్వాత అయితే పచ్చి కొబ్బరి కానీ లేదా ఎండు కొబ్బరి కానీ ఈ విధంగా తురిమి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. స్వీట్ లో ఎప్పుడైనా కూడా మీరు వేయకుంటే ఒకసారి ఈ విధంగా వేసి చూడండి, చాలా బాగుంటుంది.
తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని వచ్చేసి, ఇది మొత్తం కూడా మైదా పిండి అయితే వేయలేదు నేను, ఇది పూరీ పిండి. తర్వాత అయితే ఇవి చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకొని ఇప్పుడైతే మనము పూరీలు చపాతీలు రుద్దుతాం కదా అదే విధంగా రుద్దుకొని తీసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉంది, అందుకనేసి నేను పొడి పిండి చల్లుకొని ఈ విధంగా పూరీలాగా చపాతీలాగా అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. మరీ పల్చగా లేవు, మరీ మందంగా కూడా లేవు, ఒక మీడియంగా రుద్దేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. అంటే మనం పొడితో రుద్దుతాం కాబట్టి ఎక్కువ అతుక్కోవు, ఇంకా కొంచెం పొడి వేసామంటే ఎక్కువ అతుక్కోకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా నేను రుద్దేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ఓలిగలు ఎలా చేయాలో చూసేద్దాము. తర్వాత అయితే మనము చేసుకున్న చపాతీ లాగా రుద్దుకున్నాం కదా, దీన్ని వచ్చేసి మనము మనకు నచ్చిన షేప్లో ఉత్తుకోవచ్చు. చిన్నగా కావాలన్నా చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలన్నా పెద్దగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇందులోనే పూర్ణం పిండి పెట్టేసి మొత్తం ఫిల్ చేసేయాలి. కప్పేసుకొని ఈ విధంగా ఒత్తేసుకుంటే మనకు ఓలిగలు అయితే రెడీ అయిపోతాయి. మేము రాయలసీమ స్టైల్లో ఓలిగలు ఈ విధంగానే చేసుకుంటాము. ఈ విధంగా చపాతీ లాగా రుద్దేసుకొని తర్వాత ఇందులో పూర్ణం పెట్టి మొత్తం ఫిల్ చేసేసి ఈ విధంగా మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఒక మాదిరిగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా పెను మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకొని చేసుకుంటూ ఉంటాము. మరి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎక్కువ చపాతీ లాగా లోపల చిన్న పూర్ణ ముద్ద పెట్టేసి మొత్తం వెడల్పుగా చేస్తూ ఉంటారు కదా, సన్నగా వెడల్పుగా, ఆ విధంగా చేసుకోము. మా స్టైల్లో రాయలసీమ వాళ్ళు ఈ విధంగానే చేస్తారు. పక్క పల్లెటూర్లలో అయితే గనక మా సైడ్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా చేస్తూ ఉండేదే చూసాను. పెనుములో వేసుకున్న తర్వాత అది కాలేలోపు మనం రుద్దుకున్న తీసేసుకొని ఇందులో పూర్ణం వేసుకొని ఫిల్ చేసేస్తే ఒక పక్క ఇది కాలేలోపు ఇది ఒత్తుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇది తీసేసి ఒకరే చేసేసుకోవచ్చు, ఇది ఇద్దరు అవసరం ఏం లేదు. తర్వాత అయితే మనము ఓలిగలు నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్లోకి ఎప్పుడైనా కూడా నెయ్యి తగిలితే ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా కొంతమంది నెయ్యి లేని వాళ్ళు, ఇంకా నెయ్యి తినని వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఆయిల్ యూజ్ చేసుకోండి, ఏమీ కాదు, టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అవును, మీరు ఏ విధంగా చేసుకుంటారు? ఈ విధంగా చేసుకుంటారా లేదంటే ఇంకా పల్చగా చేసుకుంటారు కదా, అలా చేసుకుంటారో కామెంట్ చేయండి. వీటిని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి బొబ్బట్లు, ఇంకా ఓలిగలు, పూరన్ పోలి, ఇవి నాకు కొన్ని పేర్లే తెలుసు. మీకు తెలిసినట్లయితే ఇంకా కామెంట్ చేయండి. ఈ ఓలిగల వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కృష్ణ వ్లాగ్స్. బాయ్.